హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20లో ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, పిచ్ రిపోర్టు ఎలా ఉండబోతుంది, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరుగుతుంది. ఇప్పటికే తొలి టీ20 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ తొలి టీ20లో వచ్చేసరికి టీమిండియా 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించి 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 1-0తో అయితే లీడ్లోకి అయితే దూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చేసరికి ఇరు జట్ల మధ్య చెన్నై చెపాక్ వేదిక అయితే సెకండ్ టీ20 అయితే జరుగుతుంది. ఈ సెకండ్ టీ20లో ఎలాగైనా గెలిచి టీమిండియా అయితే సిరీస్లో ముందుకెళ్లాలని అయితే చూస్తుంది. ఈ ఓటంలో ఇంతటితో పులి స్టాప్ పెట్టి విజయం బాటలో పట్టాలనేది ఇంగ్లాండ్ అయితే చూస్తుంది. ఇరు జట్ల మధ్య ఈ పిచ్ పైన అయితే ఓరావూరి పోరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వార్ వన్స్ అవుట్ అవ్వడం జరిగింది. సెకండ్ మాత్రం అయితే ఓవర్ జరిగే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి. అయితే సెకండ్ టీ20లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ మార్పు ఉంటే మాత్రం అయితే ఒకే ఒక మార్పు ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి అతని ప్లేస్ లో వచ్చేసరికి మహమ్మద్ షమిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి టీ20లో ఒకే పేసర్తోనే టీమిండియా బరిలో దిగింది. అదేవిధంగా కొత్త బంతితోనే హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడం చాలా అంటే చాలా ఇబ్బంది పడడంతో అయితే సెకండ్ టీ20లో వచ్చేసరికి ఇద్దరు పేసర్లతో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలో దిగే అవకాశం ఉంది. అందుకనే నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి మహమ్మద్ షమిని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్క మార్పు తప్ప మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. టీమిండియా జట్టులో వచ్చేసరికి ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లు ఈ విధంగానే ఉంది. ఓపెనింగ్ పొజిషన్లో యథావిధిగా అభిషేక్ శర్మతో పాటు సంజు సామ్సన్ అయితే బరిలో దిగుతున్నారు. సెకండ్ టీ20లో కూడా వీరు మరోసారి రెచ్చిపోతే టీమిండియాకి అయితే తిరుగుండదు. వన్ డౌన్గా వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ రానున్నారు. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో టీమిండియా మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్తో పాటు అక్షర్ పటేల్, అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి అయితే బరిలో దిగనున్నారు. పేస్ విభాగంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్తో పాటు మహమ్మద్ షమి అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఇదే ప్లేయింగ్ లెవెన్తో టీమిండియా బరిలో దిగితే మాత్రం అయితే మరోసారి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ బౌలింగ్ పొజిషన్లో కానీ టీమిండియా మాత్రం అయితే చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. సెకండ్ టీ20లో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే తొలి టీ20లో ఏ జట్టు పాల్గొనుందో సెకండ్ టీ20లో కూడా సేమ్ అదే జట్టు అయితే పాల్గొనబోతుంది. జట్టులో మాత్రమైతే ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు. ఇంగ్లాండ్ టీం మాత్రమైతే ప్రజెంట్ అందుతున్న సమాచారం వరకైతే ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. బిల్ సాల్ట్, బెన్ డెకెన్, జోస్ బట్లర్, హరీ బ్రూక్స్, లివింగ్ లివింగ్స్టోన్, జోకబ్ బెదెల్, జామీ ఓవర్త, రేమన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఇంగ్లాండ్ అయితే బరిలో దిగబోతుంది. ఇంగ్లాండ్ అయితే బౌలింగ్ పొజిషన్లో స్ట్రాంగ్ ఉన్నా కానీ బ్యాటింగ్ పొజిషన్లో అయితే పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. పిల్సాల్ట్ కానీ బెన్ డెకెట్ వంటి బ్యాటర్స్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి జోస్ బట్లర్ అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. జోస్ బట్లర్ వచ్చేసరికి మంచి ఫామ్లో అయితే కొనసాగుతున్నాడు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ కానీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ కానీ, రేమన్ అహ్మద్ కానీ మంచి బౌలింగ్ ఇస్తున్నారు. కాబట్టి అనుకున్నంత స్థాయిలో వీళ్ళు వేయలేకపోతున్నారు. బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మాత్రమే ఇంగ్లాండ్ అయితే కొంచెం పేలవంగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రెండు టీంలు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే అన్ని విభాగాల టీంని అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. మరి చూద్దాం రెండో టీ20లో వచ్చేసరికి ఇంగ్లాండ్ గెలుస్తా లేదా ఇండియా గెలుస్తా అని అయితే వెయిట్ చేయాల్సిందే. సెకండ్ టీ20 వచ్చేసరికి చెన్నైలోని చెపాక్ వేదిక అయితే జరగబోతుంది. చెపాక్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్నర్ల కంటే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. పేస్ అంతా సహకరించకపోవచ్చు అని స్పిన్ మాత్రం అయితే చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పిచ్ల పైన స్పిన్ బౌలింగ్ మాత్రమే ఆడడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుంది. ఈ పిచ్ పైన మాత్రమైతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన టీం మాత్రం అయితే బ్యాటింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే టీం మాత్రమైతే తేమ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బౌలింగ్ అంతా స్పిన్ కాకపోవచ్చు. అందుకే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వెదర్ మ్యాచ్ జరిగే సమయానికి పూర్తిగా వర్షం పడకపోవచ్చు. పొడి వాతావరణం మాత్రమే ఉంది. ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ మాత్రం అయితే సజావుగా జరిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం సెకండ్ టీ20లో వచ్చేసరికి ఏ జట్టు గెలుస్తుందని అయితే నెక్స్ట్ వీడియోలో మనకు క్లియర్ కట్
కట్గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థాంక్ యూ.